నన్ను నేను అబద్ధాలతో కవర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. నాకు ఈ పండుగ గురించే కాదు, మన తెలుగు పండుగలన్నింటి గురించి తెలుసు. అందులో సంక్రాంతి పెద్ద పండగ అంటారు. ఇది 4 రోజుల ముచ్చటైన పండగ. ఈ పండగ గురించి, దీని విశిష్టత గురించి నాకు పూర్తిగా తెలుసు. చెమ్మకు చెల్ల, అక్కకు తెలిసినట్టే ఉంది. 4 రోజుల పండగ అనడంలోనే అర్థమవుతుంది. అదనడానికే అది మాటలతో మాయ చేస్తుంది. గోరంత తెలిస్తే దాన్ని మాటలతో బురిడి చేసి కొండంత లేపుతుంది. దానికే మొత్తం బిల్డప్. నువ్వు చెప్పింది కరెక్ట్ అత్తయ్య. అది బిల్డప్ ఇవ్వడంలో నెంబర్ 1. హలో, తను చెప్పేది పూర్తిగా వింటే తెలుస్తుంది ఎవరిది బిల్డప్ అనేది. ఏమక్క, నీకు నిజంగా పండగ గురించి తెలీదా? ఎందుకు తెలీదు? పండగ గురించి, దాని వెనుక ఉన్న సాంప్రదాయం, ఆచారాల గురించి మొత్తం తెలుసు నాకు. తెలిస్తే చెప్పొచ్చు కదా. చెప్పు తులసి. వాళ్ళకి తెలీదని మిగతా వాళ్ళకు కూడా తెలీదనుకుంటే ఎలాగా? తను కళ్ళు మూసుకుని ప్రపంచమంతా చీకటిగా ఉంది అని మాట్లాడితే ఎలాగా? నువ్వు చెప్పి ఏమీ తెలీదు అన్న వాళ్ళ నోళ్ళని మూయించు. చెప్తాను, వినండి. సంక్రాంతి పండగ అంటే పెద్ద పండగ. మన తెలుగు వారి పెద్ద పండగ ఈ సంక్రాంతి. నాలుగు రోజుల పాటు అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, చిన్న పెద్ద అందరూ కలిసి కోలాహలంగా జరుపుకునే పండగ ఇది. ఇందాక చెప్పావు కదా, మళ్ళీ అదే చెప్తావేంటి? అత్తయ్య చెప్పినట్టు ఎంత తెలిస్తే అంత తెలుసని రెచ్చిపోవడం కాదు. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారో, భోగి అంటే ఏంటో, దాని విశిష్టతల గురించి చెప్పు. బుగ్గ అనేటువంటి సాంస్కృతిక పదం నుండి భోగి అనే శబ్దం పుట్టింది. భోగి అంటే వేడి మంట అని అర్థం. ఆ మంటలో ఆ లక్ష్మిని తగలబెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాము. చెమ్మకు చెల్ల, అక్క భలే చెప్తుంది. ఎవరు 2 పదాలు చెప్తే అయిపోయినట్ట? తెలుసని పోజు కొట్టింది కదా, మొత్తం చెప్పని ఉండు. స్వాతి, నువ్వు దాని మాటలకు పడిపోకే. అది చాలా మాటలు నేర్చింది. అదో మాటల మరాఠీ. ఎన్ని మాటలైనా చెప్తుంది. మనందరం భూమి గుండ్రంగా ఉంటుంది అంటే లేదు, భూమి వంకరగా ఉంటుందని చెప్పి ఒప్పిస్తుంది. వదినా, ఎందుకు వదినా? దాని గురించి నీకు తెలుసు, దానికి తెలుసని కూడా నీకు తెలుసు. అది నా చేతుల్లో పెరిగింది. దానికి పూజలు, పునస్కారాల గురించి అన్నీ నేర్పించాను. మీకు మీరు సొంత డబ్బా కొట్టుకోవడం కాదమ్మా. దానికి తెలుసు అని చెప్పింది కదా, చెప్పని విందాం. అయ్యో, ఆ అమ్మాయిని చెప్పనివ్వండి. తెలియని విషయాలు తెలిసిన వాళ్ళు చెప్తే అందులో తప్పే ఉంది. ఒకవేళ సరిగ్గా తెలియకపోతే తెలుసుకుంటుంది. దానికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అది బిఏలు, బీటెక్లు, పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా లోక జ్ఞానం బాగా తెలుసు. పండగలు, దాని విశిష్టతలు బాగా తెలుసు. అమ్మా తులసి, నువ్వు చెప్పు. ఈ సంక్రాంతికి కొత్త పంట ఇంటికొస్తుంది. ఆ లక్ష్మి అంటే దరిద్రం అని అర్థం. ఆ లక్ష్మిని ఈ భోగి మంటల్లో తగలబెట్టి ధనలక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం. రేపు సంక్రాంతికి ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని పూజిస్తూ కొత్త బియ్యంతో పరమాన్నం చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి పండగ ప్రారంభిస్తాం.
దానికంటే ముందు రోజు అంటే ఈ రోజు అలక్ష్మితో పాటు మనకి గతంలో జరిగిన చెడుని ఈ భోగి మంటల్లో దహనం చేస్తాం. ఈ రోజు సాయంత్రమే పిల్లలకి భోగి పండ్లు పోస్తారు. చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. రేగి పండ్లను సంస్కృతంలో ఏమంటారో తెలుసా? బూదరి ఫలం అంటారు. భోగి పండ్లల్లో చామంతి పువ్వులు, చిల్లర డబ్బులు వేసి దేవుడి ముందు పెడతారు. తర్వాత పిల్లల్ని దేవుళ్ళుగా కొలుస్తూ ఆ భోగి పండ్లనే నెత్తిన పోసి అభిషేకంలా చేసి ఆరాధిస్తారు. రుగ్మతలను హరించి అలక్ష్మిని దహించి వేసి కొత్త వరవడికి నాంది పలికేదే ఈ భోగి. ఈ భోగి మంటలు మామిడి, వేప లాంటి చెట్ల బెరడుతో వేస్తారు. వాటిని కాల్చడం వల్ల ఆ మంటలో నుండి వచ్చేటువంటి వైద్యపరమైన వాసనలు మన చుట్టూ ఉన్న రుగ్మతలను పారదోల్తాయి. అందుకనే భోగి మంటలను వేసి ఇంటిల్లి పాది ఆ మంటలతో వేడిని కాచుకుంటారు. అందుకనే వేస్తారు భోగి మంటలు. చాలా ఇంకా చెప్పమంటావా? సూపర్ తులసి, సూపర్. దుర్గమ్మ కోడలా మజాక. భోగి గురించి, దాని విశిష్టత గురించి, మన సాంప్రదాయాల గురించి భలే చెప్పావమ్మా. చెమ్మకు చెల్లా, సూపర్ అక్క నువ్వు. ఏమమ్మా వెంకటలక్ష్మి, ఈ అక్కకేం తెలుసో అన్నావు కదా, చెప్పింది అర్థమైందా? మళ్ళీ చెప్పమంటావా? దెబ్బకి నోరెళ్ళబెట్టావు. అమ్మా, మంటలు కాచుకుంది చాలు. ఒరే రవి, వేడి నీళ్ళకి గంగాళంలో నీళ్లు కోసేడు పెట్టు. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏమైంది? ఎందుకంతా గుమ్ముగూడారు? అమ్మవారి నగలు దొంగతనం జరిగాయండి. అది అన్న చెల్లెళ్ళు పూజ అన్నారు వచ్చారు. అపశకునం మీకంటే ముందే వచ్చింది. అమ్మవారి నగలకే కాళ్ళొచ్చాయా? ఇందుకే వద్దన్నాను. దుర్గా, నోటికొచ్చినట్టు బాగకు. నోటికొచ్చిందేంటండి? కళ్ళకు కనిపిస్తుంటే. ఇప్పుడు చెయ్యండి పూజ అన్న చెల్లెళ్ళు. చేస్తారులే దుర్గమ్మ, ఎందుకు తొందరపడతావు? ఏంటి చేసేది? ఇప్పుడు ఆ నగలు దొరికేనా, గుడి తెరిచేనా? అమ్మా, ఏంటా మాటలు?
నగల కోసం గుడి మూసేస్తారా? అలంకరణ లేకుండా అమ్మవారిని దర్శనం ఎలా చేసుకుంటారు? అమ్మవారు ముఖ్యం, అలంకారం కాదు. మన ఊళ్ళో దొంగతనం ఏంటి, అందులో అమ్మవారి గుళ్ళో? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమరా, ఊళ్ళో ఎవరి మీద అనుమానంగా ఉందా? దొంగతనం చేసేవాళ్ళు ఊళ్ళో ఎవరూ లేరండి. ఎరా, నువ్వేగా వాచ్మెన్, ఏం చేస్తున్నావురా? తాగి పడుకున్నావా? ఇట్ట ప్రచారం చేసే నన్ను చెడ్డోని చేశాడు ఈ పూజారి గారు. అసలు విషయం చెప్పినా ఎవరు నమ్మరు. నమ్మరేంటి నమ్మరు, అసలు విషయం చెప్పండి. నగలు దొంగతనం చేసింది ఈ పూజారి గారే అని నా అనుమానం. ఏమో అవుతున్నావురా? అయ్యగారిని అనుమానిస్తే అవమానిస్తే పుట్టగతులు లేకుండా పోతావు. పోతే పోయానండి. అమ్మవారి నగలు పోయిన తర్వాత, అది ఊరి కీడైన తర్వాత నేనంతా నా బతుకంతా. కావాలని అనడం తప్ప అయ్యగారిని అనుమానించడం ఏంట్రా? వీడి వెధవ వేషాలు ఊళ్ళో చెప్తున్నారని కోపం. అదేం కాదు, రాత్రి గుడి వెనకాల నుంచి అయ్యగారు వెళ్తుంటే నేను చూశాను. అయ్యో అయ్యో, ఏమిటి అభాండం? నేను అసలు రాత్రి పక్కకే రాలేదు. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే పాపం ఎరుగరు. దొంగ ప్రమాణాలు చేస్తే దొంగతనం రద్దయిపోదు. నిందలు వేస్తే నాశనం అయిపోతావు. వెళ్తుంటే చూశానంటున్నావుగా, అప్పుడే ఎందుకు పట్టుకోలేదు? గబాలను పట్టుకున్నా నేరం నా మీద నెట్టేసి నగల మూట నా చేతిలో పెట్టి నన్నే దొంగం చేస్తాడని అనుమానం. జనం ఆయన మాట నమ్ముతారు, నా మాట నమ్మరని, పైగా దూరంగా ఉన్నాడు, అరిస్తే పరిగెడతాడని, సాక్ష్యంగా ఉంటుందని సెల్లో వీడియో తీశాను. ఈయన భాగోతం ఇలా అందరి ముందు బయట పెట్టాలని ఆగాను. కావాలంటే చూడండి. ఏం పోలీస్ బాబు గారు, ఏమంటారు? ఇంకా అనేదే ఉంది, పూజారి స్పష్టంగా కనపడుతున్నాడుగా. ఏమల్లుడు? అల్లుడు బావా అని వీళ్ళని అడిగేదేంటన్నయ్యా? అసలు ఈ పక్కకే రాలేదు అన్న ఈ పెద్ద మనిషి చీకట్లో నక్కి నక్కి నగలమూట పట్టుకుపోతుంటే పవిత్రమైన పూజా పని చేసేవాడివి ఈ పాపిష్టి పనేంటయ్యా నీకు? ఏం పూజారి గారు, ఏంటిది? అమ్మవారి మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, నాకేం తెలీదండి. ఏం తెలియకపోతే మరి ఆ వీడియో సంగతి ఏంటి? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. అన్నయ్య, మీ ఏరియా పోలీసుల్ని పిలిపించండి, వాళ్లే అన్ని అర్థమయ్యేలా చేస్తారు. ఈయన గారితోటే నిజం కక్కిస్తారు. అలాగే. తొందరపడకండి బాబాయ్. నాకెందుకో పూజారి గారి దొంగతనం చేయలేదేమో అనిపిస్తుంది. ఇదంతే, ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టదొకదారి అన్నట్టు అంత బాగా వీడియోలో బొమ్మ కనిపిస్తుంటే అనిపించడం లేదు అంటావేంటే? నువ్వు ఈ ఏరియా పోలీసులకు చెప్పన్నయ్యా. మనం వెళ్దాం పదండి. ఆగు దుర్గమ్మ, అసలు దొంగ ఎవరో తేల్చాకే నగలు తిరిగి తెప్పించి అమ్మవారికి వేయించి ప్రియా మావేలతో పూజ చేయించే వెళ్దాం. అదంతా అయ్యే పని కాదులే గాని పదత్తయ్య, మనం వెళ్దాం. సరే, వెళ్ళవాళ్ళు వెళ్ళొచ్చు. నేను అసలు దొంగని తేల్చాకే కదులుతా. ఏంటే, డిపార్ట్మెంట్ లో 25 ఏళ్లు సర్వీస్ చేసి రిటైర్ అయిన మీ మావయ్య కంటే నువ్వు బాగా తెలివైందానివా? ఆయనే పూజారి గారు దొంగ అని చెప్తుంటే కాదు అని నువ్వేదో పెద్ద డిటెక్టివ్ లా నిరూపిస్తానంటున్నావు. నేను నిరూపిస్తానంటుంటే నీకేం అభ్యంతరం అత్తయ్యా?
నువ్వు అభాస్పాలైతే అత్తయ్యకే కదా అవమానం. అలా ఏం జరగదు. ఎందుకు తులసి ఇదంతా? వెళ్దాం పద. లేదా ఆదిత్య, నిజం తేల్చే వెళ్దాం. తులసి, ఎందుకు లేవే మనకి? అంత క్లియర్ గా వీడియో ఉంటే నువ్వేంటమ్మా తేల్చేది తులసి? కనిపించినవన్నీ నిజాలు కావు. బాబాయ్, ఒక్క అవకాశం ఇస్తారా? నువ్వు నిజం నిరూపిస్తానంటే నాకేం అభ్యంతరం లేదమ్మా. అలాగే కానివ్వు. అవును, ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు? పూజారి గారు, వాచ్మెన్, ఊడ్చేవాళ్ళు ఇద్దరు. అయితే 4 కొత్త కుండలు, దీపాలు తెప్పించండి బాబాయ్. అలాగేనమ్మా. రే 4 కుండలను దీపాలు తీసుకురా. అలాగే అయ్యారు. దాని మీద నలుగురు కూర్చుని ప్రమాణం చెయ్యాలా? ఆహా, నెత్తిన పెట్టుకుని ఊరేగాలి. ఊరేగితే నిజమేలా తెలుస్తుంది? అమ్మవారు మహిమ చూపిస్తారులే అత్తయ్య. అబ్బా, నువ్వు కాసేపు నోరు మూసుకునుండు. ఆ కుండలు అటువైపుకు తీసుకెళ్ళండి. మీరంతా ఇక్కడే ఉండండి, పిలిచాకే రండి. అందరూ రండి. మీరు నలుగురు ఇలా రండి. బాబాయ్, మీరు రండి. నేను ఒక్కొక్కకుండా అందిస్తాను, అది మీరు ఆ నలుగురు నెత్తిన పెట్టండి. అలాగేనమ్మా. వీళ్ళు అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి రావాలి. ఎవరి దీపం అయితే ఆరితే వాళ్లే దొంగతనం చేసినట్టు. ఇదేం గాలి తీర్పు? గాలొస్తే ఆరిపోతుంది కదా. కుండ లోపల దీపానికి గాలంటే బుర్ర తక్కువదానా. అమ్మవారి మహిమ చూపిస్తుంది చూడు. బాబాయ్, ఎదిగోండి. ఇప్పుడు ప్రదక్షిణలు చేయండి. ఎవరి దీపం అయితే ఆరితే వాళ్లే దొంగతనం చేసినట్టు. అయ్యో, చూసుకోకపోతే అనవసరంగా నేను దొంగనైపోయేవాడిని. ఏదో ఒకటి చేయాలి.
నువ్వే చూడు దుర్గమ్మ.